విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెంపుల్ ఈజ్ నోన్ యాజ్ ది బ్లాక్ పగోడా. సో ఒక ఆలయాన్ని బ్లాక్ పగోడా అంటే నల్ల పగోడా అని చెప్పేసి పిలుస్తారంట. సో నల్ల పగోడా అని చెప్పేసి పిలుస్తారు. సో అది ఏ ఆలయం అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ అయితే యూపీఎస్సీ కావచ్చు, మన సెంట్రల్ ఎగ్జామ్స్, చాలా ఎగ్జామ్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారనమాట. అంటే డైరెక్ట్గా ఇలా అడిగారంటే కాదు, స్టేట్మెంట్స్లో అడుగుతారు. మీకు ఏదైనా ఆలయాలకు సంబంధించి ఇచ్చినప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తారు. మీకు ఇలా క్వశ్చన్స్ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇలా అడుగుతారని కాదు, నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. ఆ ఎక్స్ప్లెనేషన్లో స్టేట్మెంట్స్ అడుగుతారనమాట. అందువల్లే ప్రశ్నలు మీకు ఇలా ఇచ్చి వాటి గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి పాయింట్ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే నల్ల పగోడాని ఏ టెంపుల్ పిలుస్తారని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ షోర్ టెంపుల్, ఖజురహో టెంపుల్, కోనార్క్ సన్ టెంపుల్, దేవగఢ్ టెంపుల్. సో కోనార్క్ సన్ టెంపుల్ అనమాట. సో కోనార్క్ సూర్య దేవాలయం. సో కోనార్క్లో ఉన్నటువంటి సూర్య దేవాలయాన్ని ఏమని పిలుస్తారంటే నల్ల పగోడా అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ టెంపుల్ని ఎక్కడుందంటే ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఒడిశా రాష్ట్రంలో ఉంది. సో ఒడిశా రాష్ట్రంలో ఉంది. దీన్ని ఎవరు నిర్మించారంటే నరసింహ చోడగంగ అంటారు, చోడదేవ అంటారు. సో చోడగంగ అనమాట. ఈయన ఎవరంటే తూర్పు గంగుల వంశానికి చెందినవాడు. సో ఈస్టర్న్ గంగా డైనస్టీ అనమాట. ఈస్టర్న్ గంగా డైనస్టీకి చెందినటువంటి, గుర్తుపెట్టుకోండి. సో తూర్పు గంగుల వంశానికి చెందినటువంటి రాజైనటువంటి నరసింహ చోడగంగ, సో నరసింహ దేవ చోడగంగ అంటారు. ఈయన ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కోనార్క్ సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. ఈ కోనార్క్ సూర్య దేవాలయం నల్ల పగోడా అని చెప్పేసి పిలుస్తారు. ఎందుకంటే అది నిర్మించినటువంటి శిల్పం అనమాట. అంటే రాళ్ళు ఉంటాయి కదా, స్టోన్స్, అవి చాలా నల్లగా ఉంటాయి అనమాట. సో అందువల్ల ఆ టెంపుల్ మనకి కొంచెం బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. దాన్ని నల్ల పగోడా అని చెప్పేసి పిలుస్తారు. అయితే ఇంకో టెంపుల్ని వైట్ పగోడా అని కూడా పిలుస్తారు. తెల్ల పగోడా అని ఒక టెంపుల్ని పిలుస్తారు, తెల్ల పగోడా. సో నల్ల పగోడా ఓకే, తెల్ల పగోడా అని చెప్పి ఏ టెంపుల్ పిలుస్తారంటే జగన్నాథ్ పూరి టెంపుల్. సో మనకి పూరిలో ఉన్నటువంటి జగన్నాథ్ టెంపుల్ అనమాట. సో ఒడిశాలోని పూరిలో ఉంది కదా జగన్నాథ్. సో జగన్నాథ్ పూరి ఆలయం. సో జగన్నాథ్ పూరి ఆలయాన్ని తెల్ల పగోడా అని చెప్పేసి పిలుస్తారు. ఇంపార్టెంట్ ఇది, ఎగ్జామినేషన్లో అడుగుతారు. నల్ల పగోడా అంటే ఏంటి, తెల్ల పగోడా అంటే ఏంటి? నల్ల పగోడా అంటే కోనార్క్ సూర్య దేవాలయం, తెల్ల పగోడా అంటే జగన్నాథ్ పూరి టెంపుల్ అనమాట. ఇలాంటివి ఆర్కిటెక్చర్లు అడుగుతారు, మనకి ఇండియన్ హిస్టరీ నుంచి ఉంటాయన్నమాట. మనం ఇట్లాంటి ఫ్యాక్ట్స్ మొత్తం కూడా, ఇటు ఫ్యాక్ట్స్ అటు కాన్సెప్ట్స్ మొత్తం కూడా ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో కవర్ చేశాము. మీరెవరైనా సరే ఇండియన్ హిస్టరీ పరంగా మేము వీక్గా ఉన్నాము, సరిగా అర్థమవుతలేదు, అలానే ఎక్కువ రెఫరెన్స్ బుక్స్, చాలా డేటా ఉంది, ప్రాపర్గా ఎలా చదువుకోవాలనుకుంటే ఒక్కసారి మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్ ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో మీరు బాగా స్ట్రాంగ్ అవుతారు. ప్రతి కాన్సెప్ట్కి సంబంధించి పిన్ టు పిన్ పాయింట్ ఉన్నాయన్నమాట. సో పిన్ టు పిన్ పాయింట్ నీట్గా చెప్పడం జరిగింది. తక్కువ టైంలో ఒక అభ్యర్థి సబ్జెక్ట్లో ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అనే లక్ష్యంతోనే మన మాడ్యూల్స్ అన్నీ ఉంటాయి. ఫుల్ కోర్సెస్ కావచ్చు, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్, టెస్ట్ సిరీస్ అన్నీ కూడా మన శివన్ గారి యాప్లో అయితే ఉంటాయి.